ట్రై చేస్తున్నాను. దీనికి మీడియం సైజ్ టమాటాలు ఒక 2, కానియను 3 పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్, స్పూన్ ఆవాలు, ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు, ఒక బిర్యానీ పువ్వు, 2 చెక్కలు, 3 లవంగాలు, పనస ఒకటి, అవన్నీ వేసుకొని వేపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిరపకాయ వేసుకునేస్తున్నాము. ఆనియన్ ఫ్రై అయిపోతుంది. దీంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి, పచ్చివాసన. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఇందులో ఒక స్పూన్ కారం, ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ బిర్యానీ మసాలా. టమాటాల మీద పోయి దీంట్లో రైస్ వేసుకున్నాను. వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బియ్యానికి నేను 2 గ్లాస్ రైస్ వేసాను. 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 4 గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కాని చేసుకుంటున్నాము. పుదీనా అంటే పుదీనా వేసుకొని, నాకు అక్కడ పుదీనా లేదు. దీన్ని 3 విజులు పెట్టి ఉడికించుకుందాము. మూత పెట్టేస్తాను. 3 విజులు రానిచ్చి ఆపేద్దాం. చమోస్ రైస్ బాగా రెడీ అయిపోయింది. చూడండి, బాగా రైస్ కూడా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.